గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ ఉమా, ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఈరోజు మీకు ఒక చిన్న మంచి స్టోరీ చెప్తాం అనుకుంటున్నానండి. అది రీసెంట్గా రియల్గా జరిగిన స్టోరీ. ఒకరోజు ఒక మనిషి గుడికి వెళ్ళాడంట. గుడికి వెళ్ళేసి దేవుడి దగ్గర కూర్చొని, నువ్వు నాకు ఏది ఈక్వల్గా ఇవ్వలేదు, నువ్వు నన్ను ఇంత స్ట్రగుల్ చేస్తున్నావు, నిన్ను సాధించాలనుకున్న జాబ్ని నా నుంచి దూరం చేశావు, నాకు ఇష్టమైన మనుషుల్ని దూరం చేశావు అని ఏడుస్తూ ఉన్నాడంట. సో గాడ్ అప్పుడు ప్రత్యక్షమయ్యాడంట. సరే వీడి గోడేదో విన్నాము అని చెప్పేసి ఇంకా దేవుడు కూడా ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అని అడిగాడంట. నీకు మొత్తం తెలుసు కదా, నాకు అసలు ఏది పక్క వాళ్ళతో ఈక్వల్గా లేదు, నా పక్క వాళ్ళేమో మంచి హైట్స్కి వెళ్ళారు, నేనేమో ఇలాగే కింద ఉన్నాను, నాకు లైఫ్లో సంతోషం అనేది లేకుండా చేశావు అని అంటాడు. అప్పుడు గాడ్ అంటాడు, ఒరే పిచ్చివాడా, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకే రకమైన టైంని ఇచ్చాను. రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు, నెలకి 30 కానీ 31 రోజులు కానీ ఇచ్చానురా. నువ్వు దాన్ని యూజ్ చేసుకోవటం రాలేక నన్ను నిందిస్తున్నావు. నీకు 24 గంటలు ఇచ్చాను, నీ పక్కవాడికి 24 గంటలు ఇచ్చాను. వాడి టైంని వాడు రెస్పెక్ట్ చేసుకొని, వాడి టైంని వాడు యూటిలైజ్ చేసుకొని చదివాడు, పైకి ఎదిగాడు. మరి నువ్వు చదవాల్సింది పక్కన పెట్టేసి నువ్వు వేరే యాక్టివిటీస్ చేయటం వల్ల ఈరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ఉన్నావు. నేను ప్రతి మనిషికి కూడా ఒకే రకమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాను, కానీ దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది నువ్వు ఆలోచించాలి. నీ టైంని నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటేనే నీ టైం అనేది నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఈరోజు నువ్వు 24 గంటలు 16 గంటలు కష్టపడ్డావు అనుకో, లేదు 10 గంటలు కష్టపడ్డావు అనుకో, ఈ కష్టమే రేపు నీకు లభించే ప్రతిఫలం సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ నిన్ను ఏ స్టేజ్లో నింపుతుందో తెలుసా? 3 నెలలు కష్టపడు, నీ జీవితాంతం 30 ఏళ్ళు సంతోషంగా ఉంటావు. నాట్ ఓన్లీ ఫర్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఈవెన్ ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ వరకు నువ్వు ఎంతవరకు కష్టపడుతున్నావు అనేది నిన్ను నువ్వు చూసుకో. వేరే వాళ్ళు నిన్ను చూడాల్సిన అవసరం లేదు. నీ కష్టంలో నీ తోడు నీకు కావాలి, పక్క వాళ్ళ తోడు కాదు. అది నువ్వు ఏ రోజే తెలుసుకుంటావో ఆ రోజు నువ్వు మంచి స్థాయికి వెళ్తావని దేవుడు చెప్పడం జరిగింది. తర్వాత ఏముందండి, దేవుడు అదృశ్యమైపోయాడు. జ్ఞానోదయం కలిగినటువంటి మనిషి తన టయానికి వాల్యూ ఇవ్వటం నేర్చుకొని ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా కష్టపడి చదవటం స్టార్ట్ చేశాడు. కష్టపడ్డాడు, తను అనుకున్న గమ్యానికి నెరవేర్చాడు. మనుషులు చేయలేనిది ఏదీ లేదండి. మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేసి నేను ఇది చెయ్యలేను అని కాకుండా నేను తప్పకుండా చేయగలను, ముందు నేను ట్రై చేస్తాను అని స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ సక్సెస్ మీట్ అవుతుంది. ఓకే, బీ పాజిటివ్, బీ హ్యాపీ ఆల్వేస్. నా కథ నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి చక్కటి స్టోరీస్, ఇన్స్పిరేషన్ స్టోరీస్ డెఫినెట్లీ ముందు ఇంకా చాలా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.